అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకిష్టులముగా బ్రతికి నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము. నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వంబు కొత్త చేసే సర్వంబు కొత్త చేసే. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. అప్పుడే ప్రభు దివించు అప్పుడే ప్రభు దివించు. స్వాస్థ్యమును గాంతుమెంతో అప్పుడే ప్రభు దివించు. స్వాస్థ్యమును గాంతుమెంతో. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి. జీవా జలమును పొంది జీవా జలమును పొంది దివెనాలెన్నో పొందెదము. జీవా జలమును పొంది దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ఆత్మీయముగా నడిచి శరీర క్రియలు విడచి. ఆత్మీయముగా నడిచి శరీర క్రియలు విడచి. ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దివనాలెన్నో పొందెదము. ఆయన స్వరము వినుచు దివనాలెన్నో పొందెదము. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము. ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము. ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము. ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి.
నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. సంఖ్యల సంబరాలు మూగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన తోవలను దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలను దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినక నిత్యారాధనను పొందిన నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన నీ స్వరము వినగా నిత్య ఆధారణ పొందిన నీ క్రియలు వివరించెను. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలుచుకుంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలుచుకుంటివి,
అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోన్నతమైన మార్గములు నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోన్నతమైన మార్గములు నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. ప్రేలో మన దేవుడు నమ్మదగిన దేవుడు. అవును, మన ప్రతి ఇంకో ప్రార్థన కూడా దేవుడు తప్పకుండా తన తగిన సమయంలో దేవుడు ప్రియులారా జవాబు అనుగ్రహించే దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీకు అందరూ కూడా యేసుక్రీస్తు నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా ధ్యానిస్తాం. మీరు మాకు కూడా చాలా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీకు మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా దీవించినాక. కాబట్టి మీ యొక్క ప్రార్థన దేవుని కృపని బట్టి, అలాగే మీ ప్రార్థన బట్టి ఈ పరిచర్య ముందుకు కొనసాగిస్తుంది. కాబట్టి గౌడు మీరందరూ బలంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు బలమైన కార్యాలు దయచేనాక ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ దినం. ప్రియులారా మనకు ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ దినం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలేనని ఆయన 12 మందిని నియమించారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నదే యేసుక్రీస్తు తనకిష్టమైన వారిని ఏం చేశారు, తన దగ్గరికి పిలిచామన్నమాట. ఇష్టమన్న వారు. ఇప్పుడు మనం కూడా మీరు అంటే కూడా మనం అంటే కూడా దేవునికి చాలా ఇష్టం అనమాట. అందుకొరకే ప్రియులారా దేవుడు మనల్ని కూడా పిలిచామన్నమాట. సువార్ ద్వారా దేవుడు తన దగ్గరకు ప్రియులారా మనను పిలిచామన్నమాట. ఇప్పుడు మనందరం ప్రియులారా దేవుని పిలుపు పొందినవారు. దేవుని పిలుపు ప్రియులారా పొందే కాబట్టి దేవుని పిలుపు పొందిన మనం ఏం చేసుకోవాలి, ప్రాముఖ్యంగా ప్రభు దగ్గరికి రావాలన్నమాట. ప్రభు దగ్గరకు రావాలి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చాం. లేదంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన ప్రభు మనలోనికి వచ్చామన్నమాట. మనలో వచ్చి నివాసం చేశామన్నమాట. కాబట్టి మన ప్రభు దగ్గరకు రావడం, లేదంటే ప్రభు మన దగ్గరకు రావడం. కాబట్టి ఏదైనా ప్రభు సువార్త నిరసన పొందినప్పుడు ఏం జరిగింది, ప్రభువే పరిశుద్ధాత్మలైన మహిమ నిరసనకొస్తూ ఆమె మనలోనికి వచ్చేస్తామన్నమాట. అంటే మనలో వచ్చి మనతో నివాసం చేస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి తనకిష్టమైన వారిని దేవుడు ఏం చేస్తారు, పిలిచారనమాట. పిలువగా వారు ఆయన వద్దకు వచ్చారు. ఇప్పుడు మనం కూడా దేవుని కృపను బట్టి ప్రభుత్వం కనెక్ట్ అయ్యామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రి దేవునితో ప్రియులారా మనం కనెక్ట్ అయ్యామన్నమాట. దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వారు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దేవుడు మనం పిలిచినప్పుడు మనం పరిగెత్తుకొని రావాలి, దేవుని దగ్గరికి తప్పకుండా రావాలి. కాబట్టి ఒకవేళ ఎవరైనా సువార్త విని ఇంకా కూడా ప్రభు దగ్గరకు రాలేని పరిస్థితులు ఉంటే దేవుడు అంటే మంచి నిర్ణయం మీరు తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్టు దేవుడు యేసు నామములో కృప అనుగ్రహించినాక. హల్లెలూయా.
కాబట్టి మనకు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ విల్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మనం ప్రియులారా మంచి నిర్ణయం తీసుకోవాలన్నమాట. కాబట్టి మంచి నిర్ణయం చాలా ప్రాముఖ్యం. మంచి నిర్ణయం తీసుకోవడం, సువార్త రక్షణ పొందుకోవడం మనం పొందినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోవడం అనమాట. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. కాబట్టి తర్వాత కూడా ప్రియులారా మనం ప్రభుత్వ సమయం గడపాలి, ప్రభు స్వరం విని మంచి నిర్ణయాలు తీసుకొని మనం ముందు కొనసాగించాలి. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. తర్వాత కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవనంలో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లా అంటే దేవుని దగ్గర వచ్చిన మనం ఏం చేసుకోవాలి, మరి కూడా మనం ఏం చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని ఒక చిత్తం మనం వెదగాలి అనమాట. దేవుని ఒక చిత్తం మనం వెదగాలి. ప్రభు మీ చిత్తమైనది, ప్రభు మీరు నన్ను పిలిచారు, నేను మీ దగ్గర వచ్చాను, ప్రభు పరిశుద్ధాత్మ వల్ల మీరే నాలోనికి వచ్చేసాను. అవును, ఇంకా కూడా మనం అడగాలి, ఏంటది ప్రభు మీ చిత్తం ఏంటది, మీ చిత్తానుసరి నన్ను నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని చిత్తంలో మనం ఉండే, దేవుని చిత్తంలో ప్రియులారా మనం ఉండే మనకు సమాధానం ఉంది, సంతోషం ఉంది, కాపుదల ఉంది, దేవునికి మేలు మనం తప్పకుండా అనుభవిస్తాం. కానీ దేవుని చిత్తంలో మనం లేదు, దేవుని చిత్తం లేని రక్షణ పొందినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకొని దేవుని చిత్తానుసరంగా మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర వచ్చాం, కరెక్టే. కానీ తర్వాత కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మతో కలిసి అంటే దేవుని స్వరమిని, పరిశుద్ధాత్మ స్వరమిని మనం నడవడం నేర్చుకోవాలి. తర్వాత కూడా మనం దేవుని ఒక ఇష్టం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా మీరు దేవుని చిత్తంలో మీరు ఉన్నారా? దేవుని చిత్తంలో మీరు ఉన్న వ్యక్తిగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క సమాధానం, సంతోషం, కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా ప్రియులారా మీరు అనుభవిస్తారనమాట. ఒకవేళ మీరు దేవుని చిత్తంలో లేదు అంటే దేవుని యొక్క సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించలేదనమాట. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీరు హృదయంలో దేవుని యొక్క సమాధానం, సంతోషం, నెమ్మది మీరు అనుభవిస్తున్న స్థాయిలో మీరు ఉన్నారా? లేదంటే సోదరం సంతోషం లేకుండా నిరాశతో, బాధతో, దుఃఖంతో మీరు ఉన్నారా? కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సువార్త రక్షణ పొందినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర వచ్చాం. కాబట్టి ఆ నిర్ణయం మాత్రం సరిపోలేదు, అది మంచిది. తర్వాత కూడా ప్రియులారా మన అనుదిన జీవితంలో కూడా మనం బ్రతుకులు కూడా పరిశుద్ధాత్మతో కలిసి, యేసుతో కలిసి ప్రభు చిత్తం అర్థం చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనం ప్రభు చిత్తానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. ప్రభువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రభువుకు యేసుక్రీస్తుకు మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. స్తోత్రం. కాబట్టి మనుషుల మాటల కంటే దేవుని మాటలు మనం పట్టించుకోవాలి అనమాట. యేసే మాటలు మనం పట్టించుకోవాలి. కాబట్టి మనుషుల ద్వారా కూడా కొన్నిసారి ప్రభు మాట్లాడతారు, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని మాటలు, దేవుని స్వరం ప్రియులారా మనం వినాలి. మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. మనుషుల ద్వారా మనం చూసినట్లయితే మనుషులు స్వయంగా మాట్లాడతారు, కొన్నిసారి మనుషులు ఈవర్స్ పెట్టి కూడా వాడడానికి అవకాశం ఉంది, కొన్నిసారి పరిశుద్ధాత్మ పెట్టి కూడా వాడతారు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషుల మాటలు మనం డిసిజన్ చేసుకోవాలి అనమాట. అది దేవుని నుండి వచ్చిందా మాటలు, లేదంటే వారు స్వయంగా మాట్లాడుతున్నారా, లేదంటే వారి ద్వారా సాతాను మాట్లాడుతున్నారా అని మనం వివేచించాలి. కాబట్టి మనుషులు ప్రియులారా మనుషుల యొక్క మాటలు మనం ఎన్నో మాటలు వింటున్నాం, కానీ దేవుని మాటలు మనం రిసీవ్ చేసుకొని ఉండాలి అనమాట. ఆ ఒక కృపా దేవుడు మనకు అనుగ్రహించిన. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వాయిస్ లేదంటే శబ్దం, స్వరం అంటే చాలా ప్రాముఖ్యం అనమాట. స్వరం అంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా స్వరం చాలా ప్రాముఖ్యం అనమాట. మనం ఎన్నో స్వరాలు ఒకరోజు మనం విన్నాం, స్తోత్రం. కానీ దేవుని ఒక వాయిస్ మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. దేవుని ఒక వాయిస్. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని ఒక శబ్దం వినలేని పరిస్థితుల్లోని వారు అనవసరమైన ఎన్నో స్వరాలు విని దాన్ని ఫాలో చేస్తారనమాట. కాబట్టి ప్రియులారా మనకు అవసరమైనది యేసుక్రీస్తు స్వతంగా చెప్పారు, అవసరమైనది నాకు మీకు అవసరమైనది దేవుని స్వరం అనమాట. యేసయ్య స్వరం మనకు అవసరం, లేదంటే యేసయ్య మాట మనకు అవసరం. హల్లెలూయా. యేసయ్య మాటలో ఏముంది? యేసయ్య చిత్తం ఉంది అనమాట. దేవుని చిత్తం ఉంది యేసయ్య మాటలో, యేసయ్య స్వరములో దేవునికి చిత్తం దానిలో ఉంది. నా పట్ల నీ పట్ల ఉన్న దేవుని చిత్తం యేసయ్య మాటలోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు అవసరమైనది ఒకటే అనమాట, అవసరమైనది ఒకటి, స్తోత్రం. కానీ కొందరు మనం చూసినట్లయితే దేవుని స్వరం వినలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటాయి.
దేవుని పట్టించుకోకుండా దేవుని స్వరం వినలేని పరిస్థితులు ఉంటే వారు ఇంకా అనవసరమైన చాలా వాయిస్ విని త్రోవ తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్, ఒకప్పుడు దేవుని పిలుపు పొందిన వారుగా మీరు ఉండవచ్చు. సువార్త ద్వారా దేవుడు పిలిచారు, నిజంగా దానికి మీరు స్పందించి ఆ ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చారు, మంచిది. అలాగే మీరు ప్రభుత్వం కలిసి పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళుతున్నారు, మంచిది. కానీ అలాగే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రయాణంలో మన అనుదినం పరిశుద్ధాత్మ స్వరం వినాలి, లేదని అనుదినం మన పిలిచిన దేవుని స్వరం మనం విని ముందుకు అడుగు వేసుకోవాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన అడుగు వేసుకోవాలి. యేసుక్రీస్తుకు అడుగు జాడలో మనం ముందుకు వెళ్ళాలి, అడుగు జాడలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం అది ఎలాగ ప్రియులారా సాధ్యమవుతుంది? ప్రభు అయితే మనం ముందు వెళ్తున్నామా? ఇప్పుడు ప్రభు శరీరానుసరంగా లేదు, ఇప్పుడు ప్రభు అంటే మహిమా శరీరములు ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మని మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి మన అనుదినం హోలీ స్పిరిట్ స్వరం, లేదంటే పరిశుద్ధాత్మ స్వరం, దేవునికి స్వరం విని అనుదినం మనం బై ఫెయిత్ మన ప్రభుతో కలిసి ప్రియులారా మనం అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఆత్మలో దేవుని యొక్క స్వరం వినడం ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మన దేవుని యొక్క స్వరం అనుదినం వినడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే స్వరం వినలేదు అంటే ఇక అనవసరమైన స్వరాలు విని, ఒకవేళ దేవుని స్వరం వినకుండా ఉంటే అనవసరమైన స్వరాలు విని దారి తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు దారి తప్పిపోయిన స్థాయిలో మీరు ఉన్నారేమో, దారి తప్పిపోయిన స్థాయిలో ఉన్నామంటే ఏంటంటే పరిగెత్తుకోండి, అంటే ప్రభు దగ్గరికి రావాలి, అంటే ప్రార్థనలో సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి, యేసుతో ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? మీ ఆత్మను బలపరుస్తాడు. ఆత్మను బలపరిచి మరలా దేవుని యొక్క స్వరం విన్నట్టు దేవుడు కృప చూపిస్తాడు. లేదు కాబట్టి ప్రియులారా మనకు అవసరమైనది యేసుక్రీస్తు స్వరం అనమాట, దేవుని స్వరం అనమాట, దేవుని స్వరం. కాబట్టి ప్రియులారా దేవుని స్వరం వినడమేనా, లేదంటే అనవసరమైన చాలా స్వరం వినడమేనా? ఏది మనకి ఈజీ? కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం విని బ్రతకడం మంచిది. అనవసరమైన ఎన్నో స్వరాలు విని ఉన్న కూడా కొందరికి హృదయంలో శాంతి గాని, సమాధానం గాని, నెమ్మది లేదేమో. హల్లెలూయా. కానీ ప్రభు స్వరం ప్రియులారా మనం విని ఉంటే తప్పకుండా మనం ఆత్మవంశ బలపరచబడతాయి, మన ప్రాణములు విడుదల జరుగుతాయి, మన శరీరంలో విడుదల జరుగుతాయి, ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవిస్తాయి. కాబట్టి ప్రియులారా ఒకటి అదే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మార్తా మరియా యేసుక్రీస్తును తన ఇంటికి పిలిచాము, చక్కని భోజనాలు సిద్ధపరిచాము అన్నప్పుడు కూడా మరియ మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా మరి కూడా మార్తకు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు. కానీ మరి యొక్క ప్రయారిటీ ప్రియులారా మనం చూసినట్లయితే మరి కూడా మార్తకు సహాయం చేయొచ్చు. కానీ మరి యొక్క ప్రయారిటీ ఏంటిది అంటే ప్రభుత్వ సమయం గడపడం. మరి ఏం చేస్తారు? ఎక్కువసేపు ప్రభుత్వం అంటే ప్రభువును దొరికిన ప్రభుత్వం సమయం గడిపామన్నమాట. అంటే ప్రభు ఒక మాటలు కొరకు శ్రద్ధగా చెవి ఒగ్గి వినామన్నమాట. శ్రద్ధగా చెవి ఒగ్గి వినడం మంచిది. ప్రార్థన పూర్వక శ్రద్ధగా వాక్యాలు ధ్యానించుకోవడం, వాక్యాలు వినడం, పరిశుద్ధాత్మ సహాయం వాక్యాలు ఒప్పుకోవడం చాలా మంచిది. కాబట్టి మరి ఏం చేస్తారు? శ్రద్ధగా అంటే ప్రభువుకు అంటే మిగిలిన పని కంటే, అంటే వండ గదిలో ఉన్న పని కంటే మన ఆహారం కూడా మన అవసరం, భోజనం కూడా మన అవసరం అయినప్పుడు కూడా ప్రియులరా మనం చూస్తున్నట్టే ఆ ప్రభుత్వం అంటే యేసుక్రీస్తుతో మరి ప్రియులరా యేసుక్రీస్తు మాటలకు భోజనం సిద్ధపరచడం ఆ పనుల కంటే ఎక్కువ ప్రయోజనం ప్రియులరా వాక్యం కొరకు, లేదంటే ఆ సృష్టికర్తైన దేవుని యొక్క మాటల కొరకు ఎంతో ఆసక్తితో, ఎంతో ఉత్సాహంతో మరి ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే మరే హృదయంలో పూరిగా ఏసే మాటలు వినాలి. కాబట్టి యేసు గురించి కూడా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, మీరు ఈ లోకానుసారంగా ఉన్న ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు, కానీ దానికంటే నిత్య జీవంలోనికి నడిపించే లేదంటే నిత్య జీవం అనుగ్రహించే పరలోక సంబంధమైన జీవాహారం కొరకు మీరు ఎక్కువ కష్టపడాలని ప్రభు ప్రియులరా స్పష్టంగా నడిపించారు. అంటే మన ప్రయారిటీ ప్రియులరా దేవుని వాక్యం లేదా దేవుని స్వరం వినే విషయం కొరకు ప్రియులరా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి.
ఇక్కడ దేవుని మాటలు మనం వినలేదు అంటే తప్పకుండా దారి తప్పిపోతాం. సాతానుకు ఉద్దేశం అదే, మనం దారి తప్పిపోవడమే, దారి తప్పాలి అని దెయ్యాలు ప్రియులారా కోరుతుంది. కానీ ప్రభు ఏం కోరుతుంది? మనం దారి తప్పిపోవద్దు. మన ప్రభుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తం అర్థం చేసుకొని అనుదినం బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కానీ చాలా మంది అది నేర్చుకోవడం లేదు. కారణం ఏంటిది అంటే వారు ప్రభు పిలుపు పొందాము, ప్రభు దగ్గర వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత ప్రియులారా కొన్ని రోజు వారు ప్రభుత్వం మంచిగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రభువుని మంచిగా ఆరాధన చేస్తూ ఉండొచ్చు, వాక్యాలను నేర్చుకొని చక్కగా బ్రతికి ఉండొచ్చు. కానీ అలాగే బ్రతుకుతున్న కొలది ఏదో ఒక రోజు వారు ప్రభువుకు ప్రాముఖ్యత అంటే ఇంపార్టెంట్ ఇస్తున్న విషయంలో తప్పిపోయి ఉండవచ్చు. అలాంటి ఉన్న వారు దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. అంటే ప్రభు మాటల కంటే వేరే వారు ఒక మాటలకు ఇంపార్టెంట్ వచ్చే ఒక పరిస్థితి అనమాట. ప్రభు మాటల కంటే ఇద్దరు మాటలకు ఇంపార్టెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దారి తప్పిపోవడానికి అవకాశాలు ప్రియులరా ఉంది అనమాట. అందుకొరికి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన సువార్త విని రక్షణ పొందడం చాలా గొప్పది. కానీ ఆ రోజు నుండి ప్రియులరా మనం నిరంతరం అంటే అనుదినం మన యేసుక్రీస్తు స్వరం, పరిశుద్ధాత్మ స్వరం వినే స్థాయిలో విని ప్రియులరా మన అనుదినం ప్రభువును ప్రియులారు వెంబడించాలి, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి అని ప్రభు యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుని వాయిస్ యేసయ్య స్వరం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారు మరే మనం చూస్తున్నాము, దానికి కూడా సాకులు చెప్పవచ్చు, కానీ సాకులు చెప్పకుండా ప్రియులరా ఇంపార్టెంట్ అంటే మరి ప్రియులరా యేసయ్య మాటకు ఇచ్చినట్టు దేవుని బిడ్డలుగా నేను మీరు కూడా ఇవ్వాలి అనమాట. ఇప్పుడు ప్రభు మాట ప్రియులరా మనం వినాలి, ధ్యానించుకోవాలి. కాబట్టి యేసు స్పష్టంగా చెప్పారు, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నామన్నట్టు, ఉత్తమమైనది. ఇప్పుడు ఉత్తమమైనది ప్రియులరా మన జీవితంలో ఉత్తమమైనది దేవుని స్వరం వినడం, నేర్చుకోవడం, ధ్యానించుకోవడం, ఆ దేవుని స్వరానికి లోబడడం. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశారు? శిష్యులను పిలిచి తనకి ఇష్టమైన వారిని పిలిచి ఏం చేశారు? తనతో కూడా ఉండినట్లు ప్రియులారా తనతో కూడా ఉండినట్లు పిలిచామన్నమాట. తనతో కూడా ఉండినట్లు, అది మాత్రం కాకుండా దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై వారిను ప్రియులారా సువార్త ప్రకటించడానికి పంపాలనే ఉద్దేశంతో. కాబట్టి పిలిచిన వారిను దేవుడు అంటే ప్రభు ఏం చేస్తారు? తనతో పాటు కూర్చోవాలి. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం దేవునితో సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునితో సహవాసం ఫెలోషిప్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన యోహాను చెప్తున్న మాట ఉంది, మాక సహవాసం ఆమె తండ్రితో యేసుక్రీస్తుతో అని. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ప్రియులారా మనం రిలేషన్షిప్ కలిగిన వారుగా, సహవాసం చేసేవారుగా మనం ఉండాలి. అంటే మనం ప్రాముఖ్యమైన రిలేషన్షిప్ తండ్రితో ఉండాలి అన్నమాట. జీవం గల దేవునితో మనం ఉండాలి అన్నమాట. మన రిలేషన్షిప్ ప్రాముఖ్యంగా మనం ఎవరితో సహవాసం చేసుకోవాలి? సజీవుడైన దేవునితో, పరిశుద్ధమైన దేవునితో, ప్రేమ కలిగిన దేవునితో, సజీవుడైన దేవునితో మనం సమయం గడిపే విషయంలో ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వాలి, మనందరూ ఇవ్వాలి ప్రియులారా. సోదరం కాబట్టి ఫస్ట్ మన దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే మన దేవుని మాటకు మనం లోబడదాం. లేదంటే దేవుని మాటకు లోబడలే, దేవుని మాటకు లోబడలేదు అంటే తిరుగుబాటు చేస్తున్నట్టే, అంటే రెబెలియన్ లేదంటే అవిధేయత చేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థవ్యవస్థలు ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలి. దేవుని చిత్తానికి మన మనసును దేవుని చిత్తం చేసుకోవడం, పరిశుద్ధాత్మ సహాయ బలాన్ని నడిపించాలన్నమాట. అంటే మనం మనసు కొన్నిసారి అది ఒప్పుకోలేదేమో, దేవుడు ఒక చిత్తం మనం విన్నా కానీ అర్థం చేసుకున్నా కానీ కొన్నిసారి అది మన మనసు ఒప్పుకోలేదేమో, నూతన పరచబడలేని మనసు అసలే ఒప్పుకోలేదన్నమాట. దేవుని ఒక చిత్తం చేస్తున్నట్టు ఈ మనసు నూతన పరచబడలేని మనసు ఒప్పుకోలేదు. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన ఎక్కువ చేయాలి, వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ ద్వారా మనసు నూతన పరచమని చేయాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని చిత్తం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. అంటే దేవుని చిత్తం చేసుకొని ప్రత్యేక బిడ్డలుగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా దేవుని పిలుపుకు స్పందించాలి, దేవుని పిలుపుకు లోబడాలి, దేవుని ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుత్వ సమయం గడపాలి, ప్రభు ప్రేమ అర్థం చేసుకోవాలి, ప్రభు మాటలు వినాలి, మనం కూడా ప్రభుత్వం మాట్లాడాలి. అలాగే ఆ రిలేషన్షిప్ లో మనం ఇంక్రీస్ అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రేమ రిలేషన్షిప్ అనమాట. కాబట్టి ఆ దేవునితో ప్రేమలో ప్రియులారా మనం
యేసునామములో మనందరూ ఇంక్రీస్ అవునాక యేసునామములో. కాబట్టి దేవుడు ప్రియులారా మనం పిలిచినప్పుడు మనలో చాలా కొదువ ఉంది అన్నమాట. కొదువుతో ఉన్నప్పుడే దేవుడు పిలిచామన్నమాట. అంటే సాతాను రాజ్యంలో ఉన్నప్పుడే దేవుడు మనను దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు మన సాతాను రాజ్యంలో ఉన్నా కాబట్టి ఈవిల్ స్పిరిట్ సంబంధమైన చాలా ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రియులారా మనలో తప్పకుండా ఉండవచ్చు, ఉంది అనమాట. కానీ దేవుడు ఏం చేస్తాడు? ప్రభు దగ్గర వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రభు మనను శుద్ధి చేస్తాడు అనమాట. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, ప్రభు వెలుగు కాబట్టి, ప్రభు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ప్రియులారా మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఒకవేళ మనలో ఏదైనా దేవుని పిలుపు పొందిన మనలో ఏదైనా ఈవిల్ స్పిరిట్ ప్రభావాలు ఉంటే కూడా దాని నుండి ప్రభు విడిపిస్తాడు. తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు సంపూర్ణంగా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అదే శుద్ధీకరణలో అది ఒక భాగం అనమాట. విడుదల లేదా డెలివరెన్స్. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన వారు సంపూర్ణ విడుదల పొందిన తర్వాత ప్రభు దగ్గర వచ్చామని కాదు, ప్రభు పిలిచాము, మనం వచ్చాము. కానీ ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఏదైనా అవిధేయత స్పిరిట్ ప్రభావం ఉంటే దాని నుండి విడిపిస్తాడు. కానీ ప్రభుత్వ సమయం గడిపినప్పుడు ప్రభు విడిపిస్తాడు. లేదంటే ప్రభు అది ప్రియులారా చేయలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపుకు మనం లోబడి దేవునితో సమయం గడపడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు చిత్తం లేని మనలో ఏదైనా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దాని నుండి విడిపిస్తాడు. డెలివరెన్స్ మనకు అవసరం అనమాట. విడుదల మనకు అవసరం. హల్లెలూయా. అది ప్రియులారా మన జీవితంలో ఏ ఏదైనా సరే కొందరికి తిరస్కారం ఉన్నవారు ఉండవచ్చు. తిరస్కారం ఉన్నవారును దేవుడు ఆ తిరస్కారం ద్వారా వచ్చిన గాయాలు దేవుడు స్వస్థపరిచి, ఆమె నలిగిన హృదయం స్వస్థపరిచే, తన అభిషేకంతో స్వస్థపరిచి తిరస్కారం నుండి విడిపిస్తాడు. ఒకవేళ భయంతో ఉన్న వ్యక్తులను ప్రభు ఏం చేస్తాడు? ఆ భయం స్పిరిట్ నుండి వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ప్రభు విడిపిస్తాడు. తన ప్రేమతో నింపి దేవుడు విడిపిస్తాడు అనమాట. ఒకటి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. మన ప్రాణంలో ఒకవేళ మీ ప్రాణంలో ఒకవేళ టెన్షన్ తో మీరు బాధపడుతున్నారు, టెన్షన్ నుండి ప్రభుత్వమైన సమయం గడుపుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా ఆ టెన్షన్ నుండి విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఒకప్పుడు మనం సాతాను రాజ్యంలో ఉన్నవాళ్ళం అనమాట. మనలో దేవుడు దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో వచ్చినంత మాత్రం పూర్తిగా మనం విడుదల పొందామని కాదు, కానీ దేవుడు ప్రియులారా మన ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు మన ప్రాణాన్ని దేవుడు విడిపిస్తాడు. చాలా మంది మనం చూసినట్లయితే రక్షణ పొందిన తర్వాత, ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా అవిధేయత కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు విధేయత కలిగిన వారు ఉన్నారు, కొందరు అవిధేయత కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు విధేయత కలిగిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. కానీ అవిధేయత చేస్తున్న వారిలో అవిధేయత అంటే ఆ ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. కొందరు ఉన్నారు ప్రభు పిలుపు పొందిన తర్వాత, దేవుడి దగ్గర వచ్చిన తర్వాత దేవునికి లోబడి బ్రతున్న వారు ఉన్నారు. కొందరు తిరుగుబాటు అంటే రిబెలియన్, తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. దేవుని యొక్క అధికారానికి లోపడకుండా స్పిరిచువల్ లీడర్స్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు ఉన్నారు. అంటే దానికి అంటే రిబెలియన్ స్పిరిట్ వారిలో పనిచేస్తారు. రిబెలియన్ స్పిరిట్. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, రెబెలియన్ స్పిరిట్ ఏ స్పిరిట్ అయినా సరే, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన, యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన ఏ స్పిరిట్ అయినా సరే, దాని నుండి ప్రభు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా కొందరు ఉన్నారు, చాలా వారి జీవితంలో రిజెక్షన్ పొందిన వారు ఉండవచ్చు. తల్లి గర్భం నుండి, తల్లిదండ్రుల ద్వారా, లేదంటే చాలా విధంగా తిరస్కారం పొందిన అనుభవంలో ఉన్న వారు ఉండవచ్చు. కానీ తర్వాత ప్రభు దగ్గర వచ్చారు, మంచిది. కానీ అయినప్పుడు కూడా కొన్ని తర్వాత అంటే కొన్ని రిబెలియన్స్ పెట్టు ప్రభావంతో ఉన్నవారు కూడా ఉండొచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని పూర్తిగా విడిపిస్తాడు. కానీ మనం ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గరకు రావాలి, ప్రభుకు లోబడాలి, ప్రభుత్వ సమయం గడపాలి, ప్రభు చిత్తం మనం బతకాలి, ప్రభు చిత్తానికి మనం బతకాలి అనమాట. ప్రభు మనం సొంత చిత్తం బతకగలిగితే ప్రభు చిత్తం నా పట్ల మీ పట్ల జరగలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గర రావాలి. ప్రభు దగ్గర వచ్చి మనం దేవుని యొక్క బలమైన చేతిలో మనం దీన మనసు కలిగి ఉండాలి. గర్వం ఉన్నవాళ్ళు ప్రభు దగ్గర రాలేదు. కాబట్టి గర్వం ఉన్నవాళ్ళు పూర్తి విడుదల పొందలేదు అనమాట. పూర్తి విడుదల పొందాలి.
హల్లెలూయా. పూర్తిగా ప్రియులారా విడుదల మనం పొందాలి. దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. దేవుడు శక్తి సామర్థ్యం బెల్లం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఈ వాక్యం మీద మీరు ఏదైనా ఈబుల్ స్పిరిట్ ప్రభావంతో మీరు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాణంలో, ఈ శరీరంలో. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తే దేవుడు పూర్తిగా విడిపించే దేవుడు, మన విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. యేసుక్రీస్తు చెప్పారు, పాంబులను తెలను శత్రు బల మందటిని తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించిన ఏ దయ్యాలు మనకు హాని చేయలేదు. యాకోబు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, మనం దేవునికి లోబడాలి, సాతాను ఎదిరించాలి, సాతాను పారిపోతుంది. కానీ మనం దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడకుండా సాతాను ఎదిరించిన సాతాను పారిపోలేదన్నమాట. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం సరెండర్ అవ్వాలన్నమాట. పూర్తి దేవునికి మన సరెండర్ అవ్వాలి, దేవునికి సబ్మిట్ చేయాలి, డెడికేషన్ చేయాలి. అంటే మన స్పిరిచువల్ బాడీ దేవునికి ఇవ్వాలి అనమాట, మనం సమర్పించాలి. సమర్పించినప్పుడు ప్రభు తన కార్యం చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా దేవునికి సమర్పించినప్పుడు పూర్తిగా విడుదల పొందవచ్చు అనమాట. కానీ మనం కొద్దిగా సమర్పించుకుంటే కొద్దిగా విడుదల లేదు. కాబట్టి సమర్పణం చాలా ప్రాముఖ్యం. ప్రభు దగ్గర రావడం మంచిది, ప్రభుతో సమయం గడపడం మంచిది. పూర్తిగా ప్రియులారా మనం సమర్పించాలి, మనం కోరుకోవాలి, యేసయ్య నన్ను పూర్తిగా విడిపించుము, నా ఆత్మ మాత్రం కాదు నా ప్రాణం పూర్తిగా యేసయ్య మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయము, మీ రక్తం ద్వారా కడుగుము. హల్లెలూయా. ఆమేన్. ప్రాణం శరీరం అంతా కూడా ప్రభు నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనను విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం యేసు నామములో ప్రియులారా మనం పూర్తిగా దేవునికి సమర్పిస్తాం, పూర్తిగా మనం సమర్పిస్తాం. మన స్పిరిట్ సోల్ బాడీ పూర్తిగా సమర్పిస్తాం. కొద్దిగా అంటే ప్రభు ప్రియులారా ఏం చేయలేము. సోతన ప్రభుకు శక్తి లేదని కాదు, ప్రభు శక్తి కలిగిన దేవుడు, బెలగలేని దేవుడు. కాబట్టి మీ విడుదల ప్రియులారా మీరు లేట్ చేయడం అంటే మీరే అనమాట, తప్పుడు నిర్ణయాన్ని బట్టి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుడు పిలిచారు, తనకి ఇష్టమైన వారిని దేవుడు పిలిచారు, లేక మనల్ని కూడా దేవుడు పిలిచారు, ప్రభు దగ్గరికి మనం వచ్చాము. కాబట్టి ప్రభువుకు పూర్తిగా లోబడడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రభుత్వ సమయం గడపాలి అనమాట, మరీ అలాగా సమయం గడపాలి. కానీ మన సమస్య అనేది సమయం గడపడం లేదని. ప్రభుత్వ సమయం గడపాలి. గడుపుతున్నప్పుడు ప్రభు స్వరం మనకు అర్థం అవుతుంది. ప్రభు స్వరం వినాలి, దానికి లోబడాలి. ప్రభు స్వరానికి లోబడాలి. ప్రభు స్వరానికి ప్రియులారా మనం లోబడే వ్యక్తిగా మనం ఉండే తప్పకుండా దేవుని అభిషేకంలో, దేవుని యొక్క శక్తిలో, దేవుని యొక్క సమాధానంలో, సంతోషంలో, ఆశీర్వాదంలో, యేసు నామములో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి, మన జీవితంలో చేంజ్ వస్తాయి అనమాట. రెబెలియన్ క్యారెక్టర్ ఉంటే దేవుడు దాని నుండి విడిపిస్తాడు. తిరుగుబాటు స్వభావం, అది పడిపోయిన ఆదాము నుండి వచ్చిన స్వభావం అనమాట. పడిపోయిన ఆదాము నుండి వచ్చిన స్వభావం, దాని నుండి దేవుడు విడిపిస్తాడు. డిస్టర్బెన్స్ నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. సనగడం, గుణగడం, దాని నుండి దేవుడు విడిపిస్తాడు. సనగొత్తున్న గుణవుతున్న వారు ప్రియులారా వారు దేవుని స్వరం వినడం లేదు, అందుకొరకు వారు సనగుతున్నాం అనమాట, గుణవుతున్నాం. కొందరు వారి నోరు దర్శనలైతే దుష్ట మాటలు చెప్పుకొని బ్రతారు. అంటే దానికి అర్థం వారు ప్రభుత్వ కనెక్ట్ లేదు, ప్రభుత్వ సరైన సంబంధం లేదనమాట. ప్రభువుతో సరైన సంబంధం ఉండే వారి నోటి నుండి దేవుని చిత్తమైన మాటలు వస్తాయన్నమాట, దుష్ట మాటలు రాదు. దుష్ట మాటలు వస్తున్నది దానికి అర్థమైనది వారు నాలుకంగా ప్రభు ప్రభావం చేయలేదన్నమాట. ప్రభు ఒక సాధారణంలో వారు నాలుక లేదు. కాబట్టి ప్రియులారా దానికి అర్థం వారు పూర్తిగా సమర్పించలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కోరుతుంది మనం దేవునికి పూర్తిగా, బైబిల్ మనకు నేర్పిస్తుంది సజీవ యాగంగా మనం మనను సమర్పించుకోవాలి. కాబట్టి దానికి ఒక వ్యక్తి ఒక పర్మిషన్ మనం అడగాల్సిన అవసరం లేదు, మనం సమర్పించుకోవడం. ఎందుకంటే ఆకాశం భూమి సందరం అంతఃశరీర దేవుడు మనం పిలిచాం, దానికంటే గొప్పవారు ఎవరు లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, ప్రభువుకు మనం సమర్పించాలి. ప్రభు మంచి దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు. ప్రభు అలాగే ఇంకా ఎవరు లేదు మనకు సహాయం చేసేది, మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడడం మంచిది. కాబట్టి మనం ప్రభువులో ఆధారపడాలి, ఇద్దరు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. యేసుక్రీస్తులో ఆధారపడడానికి మనం ఎంకరేజ్ చేయాలి. దేవుని చిత్తం మనం బతకాలి, ఇద్దరు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ప్రభు చిత్తం బతకాలి, దేవుని చిత్తం ఏది అని కనిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు దగ్గర వచ్చిన ప్రియులారా మనం తొందరపడే అవసరం లేదు. కొందరు ఉన్నారు తొందరపడతాయి, తొందరగా నేను మేలు పొందాలి, తొందరగా నేను హెచ్చింపు పొందాలి అని. ప్రభువుకు అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం చేయాల్సినది దేవుని పిలుపుకు లోబడాలి, ప్రభుతో సమయం గడపాలి. ప్రభు తగిన సమయంలో మనను హెచ్చిస్తాడనమాట. హల్లెలూయా. మనం చాలా మంది ఉన్నారు ప్రభు దగ్గర వస్తారు,
కానీ త్వరగా త్వరగా నన్ను హెచ్చించుకోవాలి అని కొందరు ప్రభు స్వరం కంటే ఫాస్ట్ గా దానికంటే ముందు ప్రియులరా వెళ్ళడానికి కూడా కొందరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభువు ముందు మనం వెళ్ళవద్దు, వెనక వెళ్ళవద్దు. ప్రభుత్వం కలిసి వెళ్ళడమే దేవుని చిత్తం. పరిశుద్ధాత్మతో కలిసి బతకడం మనం నేర్చుకోవాలి. ముందు లేదు వెనక లేదనమాట. అంటే మనం ప్రభుత్వం కలిసి బ్రతకడమే ప్రియులరా దేవుని చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు లేకుండా మనం ముందు అడుగు వేసినా మనం పడిపోతాయి. ప్రభు లేకుండా మనం వెనక అడుగు వేసినా కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం, యేసుక్రీస్తుతో కలిసి ప్రభు స్వరంని మనం అడుగు వేసుకోవాలి. లేదు అప్పుడు మనం పడిపోలేదనమాట. ఇప్పుడు దేవుని చిత్తం మీద దేవుడు ఏం కోరుతుంది? మనం పడిపోవద్దు. మనం పడిపోకుండా దేవుడు మనను నడిపించే దేవుడు మన దేవుడు. ఇప్పుడు చాలా మంది పడుతున్నామంటే దానికి అర్థం ప్రభువును పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును పట్టించుకోవాలి. ప్రభు స్వరం చాలా ప్రాముఖ్యంగా ఉన్నది అనమాట. ఎందుకంటే అదే మనకు జీవం ఇచ్చేది, బలపరిచేది, అదే మనల్ని కాపాడేది, అదే మనకు హెచ్చించేది దేవుని స్వరం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. దేవుని స్వరం మన పరిస్థితులు మార్చేది. కాబట్టి ప్రియులారా మనం దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ మీరు దేవుని కన్నా మనుషులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటే తప్పకుండా దేవుని చిత్తం నుండి దారి తప్పిపోతాయి అనమాట. దారి తప్పిపోవద్దు ప్రియులారా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు కంటే ఇంకా గొప్పవాడు ఎవరు లేదనమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితం వల్ల మనం చూస్తున్నది, యేసుక్రీస్తు తండ్రి మాట కొరకు తండ్రి మాట విని బ్రతికామన్నమాట. తండ్రి చూపినట్టు చేశాం, తండ్రి మాట్లాడినట్టు చేశాం అంతే. ఇప్పుడు మనం కూడా ప్రియులారా దేవునితో సమయం గడపాలి, దేవుని స్వరం విని మనం చేయాలి. ఇప్పుడు ఒకవేళ మనం దేవుని స్వరం విని చేస్తున్నప్పుడు కొందరికి అది నచ్చలేదేమో. ఇప్పుడు మనుషుల సర్టిఫికేట్ కాదు మనకు అవసరం, దానికంటే ప్రభు సర్టిఫికేట్ మనకు అవసరం. ప్రభువు నుండి ప్రియులారా మనం మెప్పు పొందేవారుగా ఉండాలి. ప్రభువు నుండి మనం మెప్పు పొందేవారుగా ప్రియులారా మనం ఉండాలి. దేవునికి సోదర ప్రభువు నుండి మెప్పు పొందేవారుగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ దినం, ఆయన కొండకెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండినట్లు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రభుత్వం మనం సమయం గడపడం, అంటే సభాస్ చేసుకోవడం. ఇప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరంలో చాలా కార్యాలు జరుగుతాయి, చాలా పనులు జరుగుతాయి. ప్రభుత్వం సమయం గడుపుతున్నప్పుడు మన అనుకోవద్దు ఉట్టిగా కాదు, కానీ అంటే పనులు చాలా జరుగుతాయి. ప్రభు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మన ఆత్మ ప్రాణ శరీరంలో లోతైన కార్యాలు తప్పకుండా చేస్తాడు. ప్రతి ఈబుల్ స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు అనమాట. అలాగే ప్రతి అభయుద్ధం నుండి దేవుడు విడిపిస్తాడు. దేవుని చిత్తం లేనిది అంతా కూడా మనలో, మన ప్రాణంలో వచ్చిన దేవుని చిత్తం లేని అన్ని విషయం నుండి దేవుడు క్రమంగా ప్రియులారా దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు విడిపిస్తాడు. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనం శుద్ధి చేస్తాడు అనమాట. తన నామం ద్వారా మనలో కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం సమర్పించుకోవాలి, ప్రభుత్వ సమయం గడపాలి. అలా గడుపుతున్న తర్వాత ఏమవుతుంది? ఈవిల్ స్పిరిట్ నుండి మనల్ని విడిపిస్తుంది. ఒకవేళ రిబెలియన్ క్యారెక్టర్ ఉంటే దాని నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అంటే చక్కని విధేయ చేసిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు అనమాట. విధేయ చేసిన వ్యక్తిగా మారుస్తాడు. కాబట్టి ఒకవేళ మీరు తల్లిదండ్రులకు కానీ, భర్తకు కానీ, మీ అధికారులు కానీ అసలే విధేయ చేయలేని అలాంటి ఒక క్యారెక్టర్ లో మీరు ఉన్నారు, కానీ ప్రభుత్వ సమయం గడిపినట్లయితే దేవుడు తప్పకుండా వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు క్రమంగా తప్పకుండా విడిపిస్తాడు. విధేయ చేసిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అవిధేయ నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవునికి విధేయ చేసిన వ్యక్తులు కావాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు మనం చూసినట్లయితే తండ్రికి విధేయ చేశామన్నమాట. అలాగే యేసుక్రీస్తుకు సమయం గడిపినప్పుడు దేవుడు మనల్ని కూడా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు మారుస్తాడనమాట. తిరుగుబాటు స్వభావం నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే తిరుగుబాటు స్వభావం ఉన్న వారు దేవునికి లోబడలేదు, వారు దేవుని చిత్తం చేయలేమన్నమాట. దేవుని నుండి దూరం అయిపోతాయి. కాబట్టి దేవుని చిత్తం అనేది మనం విధేయత కలిగిన వారుగా దానిలో ఎదగడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా దేవుడికి మనం సమర్పించినప్పుడు దేవుడు రెబెలియన్ క్యారెక్టర్ నుండి, తిరుగుబాటు స్వభావం నుండి, అవిధేయత నుండి, దుష్ట మాటలు చెప్తున్న స్వభావం నుండి దేవుడు విడిపిస్తాడనమాట. హల్లెలూయా. కోపం స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు, పగ స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు, అసూయ స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు, అనేకత స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు, భయం స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి రకరకాల స్పిరిట్ ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రతి ఈబుల్ స్పిరిట్ నుండి దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా విడిపిస్తాడు. దేవునికి లోబడిన వారిని దేవుడు విడిపిస్తాడు, లోబడి లేని వారిను దేవుడు విడిపించలే.
అలా దేవుడు విడిపించలేంటారు. ఇలా దేవుడు శక్తి వెళ్ళిన దేవుడు ఆయన కానీ విడిపించలేదు. ఎందుకంటే మనం ఒప్పుకోవడం లేదు, మనం అనుమతించడం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా దేవునిలో మేలు పొందకుండా రిబెలియన్ స్పిరిట్ కొందరిలో పనిచేస్తుంది అనమాట. దేవుని దగ్గర వచ్చారు మంచిది, కానీ రిబెలియన్ స్పిరిట్ దేవుని మాటకు లోబడకుండా చేస్తుంది అనమాట. అవిధేయ స్పిరిట్ దేవుని మాటకు లోబడకుండా చేస్తుంది అనమాట. అలాంటి ఆలోచనలు తలబోదిస్తుంది అనమాట. కాబట్టి ప్రియులను మీరు అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఈవిల్ స్పిరిట్ నుండి విడుదల పొందాలన్నమాట. ఇప్పుడు ఈవిల్ స్పిరిట్స్ ఉంది అనమాట. దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అది దానికి ప్రియులారా మనం చోటు పోదు. ఏదైనా ఉండే కూడా ప్రభు నన్ను వాక్యం దాని ఆత్మ ద్వారా విడిపించమని ఎంత త్వరగా దాని నుండి బయటపడడం అంత మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ ఒక వ్యక్తిను ఏ వ్యక్తి కూడా మేలు చేయలేదన్నమాట, నాశనమే చేస్తుంది. కాబట్టి దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చిందని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మనకు మేలు చేస్తాడు. కాబట్టి మనకు అవసరం దేవుని స్వరం వినాలి, దానికి లోబడడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ లోబడే మనసు మనకు లేదేమో, ఇప్పుడు ప్రార్థన చేయ ప్రభుత్వం ఎక్కువ సమయం గడపాలి ప్రార్థనలు. ఇప్పుడు దేవుడు అనుభవిస్తాడు. లోబడినట్టు మన ఆత్మను బలపరుస్తుంది, మన మనసును దేవుడు నూతన పరుస్తుంది. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులను పిలిచి తనతో పాటు కూర్చోబెట్టామన్నమాట, తనతో పాటు సహవాసంలో పెట్టామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రభుత్వం సహవాసం చేయాలి. కాబట్టి ఎక్కువ ప్రభుత్వం సహవాసం చేస్తున్న వ్యక్తులు ఎక్కువ దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతాయి అన్నమాట. కాబట్టి దేవుని సమయం గడపలేని వ్యక్తులు దేవుని చిత్తం చేయడం చాలా కష్టమే. దేవునితో ప్రభుత్వం సమయం గడపలేని, సహవాసం చేయలేని వ్యక్తులు దేవుని చిత్తం చేసుకోవడం చాలా కష్టమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం కొరకు సమయం గడపాలి. కాబట్టి మన సమయం దేవునికి ఇవ్వాలి అన్నమాట. సమయం ప్రభువుకి ఇవ్వాలి, సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి. అలాగ ఉంటే దేవుడు ఏం చేస్తారు? దెయ్యములను వెళ్ళగొట్టినట్టు, సువార్త ప్రకటించినట్టు, దేవుని రాజ్యం కట్టినట్టు, సంఘం మీ ద్వారా కట్టబడినట్టు, మీ కుటుంబ జీవితాలు కానీ ఆమె ఇద్దరు పాడైపోయిన దాన్ని కట్టినట్టు, దేవుని చిత్తానుసారి కట్టినట్టు దేవుడు నిన్ను వాడతారు. ఇప్పుడు దేవునితో సమయం గడపకుండా ఇది జరగలేదన్నమాట. హల్లెలూయా. దేవునితో సమయం గడపాలి, దేవుని స్వరం వినే స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి దేవుని స్వరం వినకుండా అనవసరమైన స్వరాలు ఎన్ని భిన్నసార్లు మీరు ఒకవేళ ఉంటే కూడా మీ మనసులో అనుమానాలు, అవిశ్వాసాలు ఉండవచ్చు. చాలా అనుమానాలు కలిగిన వ్యక్తి ఉండవచ్చు. ఇప్పుడు మనకు అవసరం యేసయ్య స్వరం, యేసయ్య మాటకు లోబడడం. దానిలో మనం ఇంగ్రీస్ అవ్వలేమాట. దానిలో పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం అనుదినం ఇంగ్రీస్ అవ్వనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఈ కాలంలో దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలి అనమాట. దేవునికి ఇష్టడుగా బ్రతకడం చాలు, అంతే. యేసయ్యకి ఇష్టడుగా బ్రతకడం చాలు. కాబట్టి యేసుక్రీస్తుకు ఇష్టడుగా ఇష్టదాలుగా ప్రియులారా మీరు బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ మీకు అనిపిస్తావు యేసుక్రీస్తుకు ఇష్టం నేను చేసినప్పుడు నా తల్లి గాని లేదా నా నాన్న గాని ఇంకా ఫలానా వ్యక్తులు బాధపడతారని ఒకవేళ మీకు ఫీలింగ్ వస్తారు. కాబట్టి ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుకు లోబడాలి. కొన్నిసారి మీ బాబుకు అది నచ్చలేదేమో, మీ కుమార్తెకు అది నచ్చలేదేమో, లేదని మీ భర్తకు, భార్యకు, పిల్లలు, రకరకాల ప్రజలకు నచ్చలేదేమో. కానీ ఆయన సరి మనం ఏం చేసుకోవాలి? దేవునికి లోబడే వ్యక్తిగా మనం ఉంటే ఈవిల్ స్పిరిట్ ప్రభావంతో ఈవిల్ స్పిరిట్ ప్రభావంలో ఉన్న వ్యక్తిని కూడా విడిపించినట్టు దేవుడు నిన్ను వాడతారనమాట. తోడి ప్రియుల మనం దేవునికి లోబడాలి. మన దేవునికి లోబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అభిషేకించి బలపరిచి సాతాన్ రాజ్యంలో ఉన్న వ్యక్తులను లేదంటే ఈవిల్ స్పిరిట్ ప్రభావంలో ఉన్న వ్యక్తులను విడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా తప్పకుండా వాడతారనమాట. కాబట్టి చూడండి, వారు ఆయనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా పిలిచామన్నమాట. ఉద్దేశం ఏంటది? ఈ విడిచిపెట్టును వెళ్ళగొట్టే వ్యక్తిగా మీరు ఉండాలి అని దేవుడు కోరుతుంది. కానీ ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? మనం దేవుని వాక్యానికి సరెండర్ అవ్వాలి. దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి, దేవునికి లోబడే స్థాయిలో ఉండాలి. దేవుడు తన జీవితం మహిమతో నింపి నిన్ను ఈ విడిచిపెట్టును డిస్ట్రాయ్ చేస్తున్నట్టు లేదంటే సాతాన్ రాజ్యాన్ని తొలగించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? యేసయ్య తన మాటలతో తన జీవంతో అభిషేకం నింపి నిన్ను బలంగా దేవుడు మీ ఇండియాలో దేవుడు వాడతారు, మీరున్న కోళంలో దేవుడు వాడతారు, మీరున్న రాష్ట్రంలో, మీరున్న దేశంలో కూడా దేవుడు వాడతారు సాతానికి వ్యతిరేకంగా గొప్ప వెపన్గా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దానికి ముందుగా మన ప్రభు పిలుపుకు లోబడాలి, ప్రభు స్వరం వినే స్థాయిలో మనం ఎదగాలి, ప్రభుత్వ సమయం గడపాలి, ప్రభు ద్వారా శుద్ధీకరణ మనం పొందుకోవాలి. వేరే మార్గం లేదు.
వేరే మార్గం లేదు. ఇప్పుడు కొందరు ఉన్నారు షార్ట్ కట్ మెథడ్ వెళ్తారేమో, డబ్బు ఎక్కువ చేతులు ఉంటే, ఆస్తి ఎక్కువ ఉంటే, సొంత బుద్ధి సొంత జ్ఞానం వాడుకొని ప్రిల్లర ఈ సాతాను తంత్రాలు మనం జయించలేదు అనమాట. మన బుద్ధితో గాని మన డబ్బుతో గాని ప్రియులర మన సొంత శక్తితో ఈవిల్ స్పిరిట్ను ప్రియులర మనం జయించలేదు, ఓవర్కమ్ చేయలేదు. కేవలం ప్రియులర మన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మ సహాయం, యేసుక్రీస్తు కృపను బట్టి మాత్రమే ఈ సాతాను తంత్రాలు మనం జయించుకోవడానికి వీలుంది. వేరే ప్రియులర మార్గం లేదు. డబ్బు ఇచ్చిన ఈవిల్ స్పిరిట్ను ప్రియులర్ జయించలే. డబ్బు మనకు అవసరం, దేవుని రాజ్యం పనికి మన డబ్బు అవసరం, కానీ డబ్బు ప్రార్థన వేసుకొని మంచి వాడుకోవాలి, మంచి. కానీ డబ్బుతో కాదు ప్రియులారా, డబ్బుతో కాదు దేవునికి సోదరం. అలాగే మన సొంత శక్తి కాదు, సొంత బుద్ధి సొంత జ్ఞానం కాదు, మనుషుల యొక్క శక్తి కూడా కాదు. ఏసే శక్తి మనకు కావాలి ఇక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు సహాయం మనకు అవసరం. ఫస్ట్ కాబట్టి ఇప్పుడు యేసు మీరు సాతాను తంత్రాలను జయించుకొని బ్రతకాలని కోరుతున్న వ్యక్తిగా మీరు ఉంటే తప్పకుండా ప్రియులారా మనకు అవసరం యేసయ్య సహాయం అన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం, యేసయ్య వాక్యం రెవల్యూషన్ మనకు కావాలి, యేసయ్య స్వరం మనకు కావాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. దేవుని చిత్తం మనం లోబడి బ్రతున్న వ్యక్తులను సాతాను ఏం చేయలేదు. అలాంటి కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తం చేసుకొని బ్రతినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మమ్మల్ని మీ సోదరులు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభావ మీతో సమయం గడిపే కృప తండ్రి మాకు అనుగ్రహించినటువంటి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మీ చిత్తానుసరంగా మీతో సమయం గడిపే మీ పిలుపుకు లోబడి దేవా మీరు గొప్ప దేవుడాన్ని గ్రహించుకొని మీతో సమయం గడిపే అనుభవం ప్రతి ఒక్కరికి దేవా దేశము, అలాగే దేవా మీ స్వరమైన అనుభవం దానిలో కూడా ఎదిగే అనుభవం, దేశము మీ స్వరమైన దానికి లోబడే అనుభవం పోలీసు దేవా వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అదే దేవా మీరు దేశము ఒకవేళ ప్రభావ మీ స్వరం వెళ్ళలేని స్థాయిలు ఉంటాయి తండ్రి. వారు ఆత్మహత్యలు పోలీసు పేరు మీరు తెరవని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ స్వరం విన్న తర్వాత కూడా దానికి విధేయత చేయలేని వారు ఎవరైనా ఉంటారు తండ్రి. వారికి ఈ రోజు మారవని సేవ తండ్రి. అవిధేయత స్పిట్ నుండి తిరుగుబాటు స్పిట్ నుండి ప్రభావ విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. ఓకే ప్రభావ మీకు లోబడి ప్రతివిధమైన ఈవిల్ స్పిట్ నుండి విడుదల పొందుకొని ఇద్దరును విడిపించే వ్యక్తిగా తండ్రి దేవా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ఓకే డబాకారనాసు వాక్యం విన్న ప్రతి ఒక్కరిను తండ్రి బలపరచమని, ఆత్మలో బలపరచమని, నూతన మీ అభిషేకం దీవ మహిమతో నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా సాతాను తంత్రాలను జయించేవారుగా అభిషేకించి బలపరిచి ప్రతి ఒక్కరిను సాతానికి వ్యతిరేకంగా, దురాత్మలకు వ్యతిరేకంగా గొప్ప ఆయుధంగా తండ్రి, గొప్ప సాధనంగా పరిశుద్ధాత్మతో ఎప్పుడే అభిషేకించి బలపరిచి ప్రతి ఒక్కరిను దేవా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఓకే డబాకార డినాసు వడోకోరెడ్డి దేవా మీ స్వరానికి లోబడి అనుదినం ప్రతి ఒక్కరు బ్రతికినాక దేవా కృప అధికంగా దేవా దయచేయము తండ్రి. ఓకే బానాసు వడోకోరెడ్డి దేవా మీ స్వరం గొప్పది అని గరిప దయచేయము తండ్రి. దేవా మీ స్వరం దేవా ఆమె హల్లెలూయా స్తోత్రం మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నట్టు ప్రభు మేము కూడా దేవ ఈ కాలంలో ప్రభు మీ స్వరం తండ్రి, మీ స్వరం కంటే గొప్పది ఏమీ లేదు. అక్కడికి మాకు దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ స్వరం విని అనుదినం ప్రభావ మీ అడుగజాడులో బ్రతికి దేవ గమ్యం చేరినట్టు, మీరు అక్కడ ఎత్తబడిన గుంబెల్లో ఉండినట్టు, ఇత్తే రాజ్యంలో ప్రవేశించినట్టు ప్రభా ఈ వాక్యమైన అందరికీ అదేగా హోలీ స్పిరిట్ దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.